దేవుని యొక్క ప్రశస్తమైన నామంలో మరొకసారి అందరికీ హ్యాపీ సాబత్ శుభదినము తెలియపరుస్తూ ఉన్నాను. మీ అందరూ బాగున్నారని నేను ప్రతిరోజు మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. అలాగే నా కొరకు కూడా మీరు ప్రార్థిస్తున్నందుకు ప్రత్యేకంగా అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి గడిచిన 9 దినముల నుంచి మరి ఈ యొక్క వాక్య పరిచర్య మరి చేయలేని పరిస్థితిలో ఉన్నాను. ఈ యొక్క 9 రోజులు ఎంతగానో మరి అస్వస్థకు గురై ఉన్నాను. మరి దేవుడు నన్ను స్వస్థపరిచి మరొక వాక్య పరిచర్య ద్వారా మీ అందరికీ చేరువ నన్ను చేసి ఉన్నాడు. ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థించుకుని ఈ యొక్క వాక్య పరిచర్యలకు వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, నీకు కృపను బట్టి మరొకసారి వందనాలు ప్రభువా. ఇదిగోనైనా మరి ప్రతి దినము మమ్మల్ని మీరు దీవించి ఆశీర్వదించి నైనా మరి యొక్క విశ్రాంతి దినంలో మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టినందుకు ప్రత్యేకంగా మీరు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభా, మమ్మల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నైనా మీరు చెప్పిన ప్రతి మాటను ప్రభా మా యొక్క జీవితంలో నెరవేర్చుకోవడం మాకు సహాయం చేయండి ప్రభువా. నీ యొక్క ఆజ్ఞలను ప్రభువా మేము నైనా మరి అనుసరిస్తూ నైనా మరి ఆ యొక్క ఆజ్ఞల ద్వారా ప్రభువా నైనా మరి నీ దగ్గర నుంచి ఎన్నో ఇవులను మేము పొందుకునే బాధ్యత యోగ్యత మా అందరికి మీరు అనుగ్రహిస్తారని, వాక్యం వింటున్న వారిని ఈ యొక్క వాక్యాన్ని చేరవేస్తున్న వారిని ప్రతి ఒక్కరిని దీవిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రత్యేకంగా మరొకసారి అదే రీతిగా మరి గడిచిన 9 దినాలు నాకు ఎంతగానో అస్వస్థకు గురై ఉన్నాను. మరి చాలామంది ప్రార్థించున్నారు, చాలామంది ఫోన్లు చేస్తున్నారు. అందుకు ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి యొక్క దినమందు చక్కటి వాక్యం ద్వారా మీ ముందరికి దేవుడు నన్ను చేర్చి ఉన్నాడు. మరి ఈ రోజున వాక్యాంశము ప్రార్థన ద్వారా ఆత్మీయత పెరుగుదల. ప్రార్థన ద్వారా ఆత్మీయత పెరుగుదల అనే అంశం ద్వారా మీ అందరితోటి దేవుడు మాట్లాడాలని నన్ను ఒక పనిముట్టిగా ఈ యొక్క స్థలమందు నిలబెట్టి ఉన్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న సహోదరులారా, కేవలము మనము వినేవారుగా కాకుండా విని దానిని మన యొక్క జీవితంలో అనుసరించినట్లయితే ఎన్నో ఆత్మీయ భావాలు, ఆత్మీయ జ్ఞానము దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ రోజున కొన్ని ప్రాముఖ్యమైన వాక్యాలు మనం చూసుకున్నట్లయితే మరి మత్తయి సువార్తలో కూడా చక్కటి వాక్యము కనబడుచు ఉన్నది. ఈ యొక్క మత్తయి సువార్త 7వ అధ్యాయము 7 నుంచి 8 వాక్య భాగంలో ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. దేవుని స్తోత్రము కలుగును గాక. ఆయన ఒక మాట అంటున్నాడు ఏంటంటే, మీరు వెతికినట్లయితే ప్రతిదీ మీకు దొరుకుతుంది. ఈ రోజున మనము వెతకటం లేదు, కానీ మనకి కావాలని మనము దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాం, కానీ మనము వెతికేవారుగా దేవునికి మనము కనబడటం లేదు. దేవుడు మన యొక్క పై రూపాన్ని చూడడు. తెల్లటి వస్త్రములు వేసుకుని వచ్చారు ఈ యొక్క సన్నిధానానికి. అలాగనే మరి ఫ్రంట్ లైన్లు వారు కూర్చుని ఉన్నారు. మరి ఈ రోజున చక్కటి ధనం ఇచ్చున్నారు. మరి వారిని బట్టి నేను వారి యొక్క మనోభావాలను నేను తెలుసుకుని, లేదంటే హృదయంలో ఉన్న ఆలోచనలు నేను తెలుసుకుని వారికి నేను ఇది దయచేయాలని దేవుడు అనుకోడు. నీవు అడగాలి, నీవు అడిగి నీవు సమర్పించుకోవాలి నీ యొక్క హృదయాన్ని. ఈరోజు సమర్పించుకునే వారిగా లేరు, కానీ మరి సంఘానికి వచ్చి ఏ రీతిగా ఉంటున్నారంటే, మరి ప్రార్థన ఇవ్వకపోయినట్లయితే ప్రార్థన ఇవ్వలేదని గోల చేసేవారు ఉన్నారు, పాట ఇవ్వలేదని గోల చేసేవారు ఉన్నారు, ఏమండి వాక్య పరిచర్య ఇవ్వలేదని గోల చేసేవారు ఉన్నారు. అలాగనే మరి ఆ యొక్క పై స్థలానికి అనగా మోస్ట్ హోలీ ప్లేస్కి తీసుకెళ్ళడానికి మరి పెద్దలు లేదంటే యవనస్తులు నన్ను తీసుకెళ్ళలేదని ఒక ఆరోపణ చేస్తూ ఉంటారు. అలాగున కాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క స్థలంలో నీవు ఆవరణలో నిలబడి, దేవా నాకు ఇది కావాలి, దేవా నీకు సన్నిధానానికి వచ్చాను, నాకు ఇది కావాలని దేవుడిని అడిగిన ఎడల దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలిగింది గాక. ప్రియ దేవుని విశ్వాసులారా, అడుగుడి మీకు ఇయ్యబడును, అడగనది అమ్మాయినను అన్నం పెట్టదని ఒక సామెత ఉన్నట్లుగా దేవుడిని మనం అడగాలి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది అనుకునేది ఏంటంటే, దేవుడు నన్ను సృష్టించి ఉన్నాడు కదా, దేవుడికి తెలియదా నాకు ఏ సమయానికి ఏమి ఇవ్వాలో? ఆయన అంటున్నాడు కదా, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని ముద్దాడతాను అంటున్నాడు కదా, ఆయనకి తెలియదా ఏమి ఇవ్వాలో? నువ్వు అడగాలి కదా.
దేవుడిని నీవు చేయలేదు, దేవుడు నిన్ను చేస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగుగాక. ప్రియ దేవుని విశ్వాసులారా, మనకి ఏదైనా ఈ యొక్క లోకపరమైనది ఏదైనా కావాల్సినది ఉన్నట్లయితే మన యొక్క తల్లిదండ్రులను అడుగుతూ ఉన్నాం, లేదంటే మన యొక్క బంధువులను అడుగుతున్నాం, రక్త సంబంధులను అడుగుతూ ఉన్నాం. కానీ దేవుని కూడా మనం అడగాలి కదా. మొట్టమొదటిగా మనము అడగవలసినది ఎవరినంటే ఆ దేవత దేవుణ్ణి అడగాలి. ఏమని అడగాలి? నీకేదైతే అవసరత ఉన్నదో, ఒకవేళ నీకు అనారోగ్యంగా ఉన్నట్లయితే, అయ్యా నాకు అనారోగ్యంగా ఉన్నది, ఈ యొక్క అనారోగ్యాన్ని తీసివేయి, నీ సన్నిధానంలో నేను ఉండాలని ఆశపడుచున్నానని ఆయన అడిగినట్లయితే నీ మనముని ఆయన స్వీకరిస్తాడు. ఆయనకు అనుకూలముగా ఉన్నదానిని మనం అడగాలంటే దేవుని యొక్క వాక్యం కూడా అలాగనే సెలవిస్తున్నది. ఆయనకు అనుకూలముగా ఉన్నది ఏంటి? అయ్యా నాకు గొప్ప ధనం కావాలి, వారికంటే గొప్పగా నేను ఉండాలి అన్నది కాదు. అయ్యా నాకు ఈ స్థితినిచ్చున్నావు, నీ చిత్తమైతే ఈ స్థితిలో నన్ను సంతోషపరిచేయ అన్న మాట సరిపోతుంది. ఏమండి, నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువగా రెట్టింపుగా నేను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతుంటే ఇంతగా చేస్తూ ఉన్నారు కదండి. ఒక ఇల్లుంటే నా అంతటా ఇల్లు కట్టేవాడు ఎవడూ లేడు ఈ యొక్క లోకంలో అని విర్రవిగిపోతున్న వారు ఉన్నారు, దుష్టులుగా ఉంటున్నారు. ఏమండి, ఇంకను ఏదైనా కొంత డబ్బు ఉన్నట్లయితే నా దగ్గర ఉన్నంత డబ్బు ఎవరి దగ్గర లేదు అన్నట్టుగా ఉంటూ ఉన్నారు. ఈరోజు నా సేవకులు కూడా పరిస్థితి ఏంటంటే, నాకు చక్కటి సంఘం ఉన్నది, ఈ సంఘము నాకు రావటము ఏమండి దేవుని యొక్క దయ అనుకోవట్లేదు, నా నోటి ద్వారా, నా మాట ద్వారా, నేను చేస్తున్న ప్రార్థన ద్వారా అని ఇంకా నువ్వు గర్వపడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, సేవకులనే కాదు విశ్వాసులకు కూడా ఏమండి ప్రతి ఒక్కరూ ఏమండి దేవునికి అనుకూలముగా ఉండాలి. అనుకూలమైన దానిని మనము దేవుని ఎదుట పెట్టాలి. దేవునికి మహిమ కలుగుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఏమండి, వెదుకువానికి, తట్టువానికి, ప్రతి ఒక్కరికి దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైనా చిన్న వస్తువు బంగారమో లేకపోతే ఏదైనా పడిపోతే ఏమండి లైట్లు వేసుకుని మరి ఆ చీకటిలో పడి మనము వెతుకుతూ ఉంటాం. మరి చీకటిలో ఉన్న మన యొక్క బ్రతుకులను దేని ద్వారా వెతకాలి? ఏమండి, దేవుని యొక్క వాక్యము వెలుగనే దాని ద్వారా మనం వెతకాలి కదా. ఈ రోజున ఈ యొక్క కాలం గడిచిపోతున్నదే, ఈ రోజు గడిచిపోతున్నదిలే, ఈ యొక్క సంవత్సరం గడిచిపోతున్నదిలే, నేను ఇలా ఉన్నానులే అని నీవు అనుకుంటున్నావేమో. కానీ రాబోయే దినాల్లో, అనగా ఆ యొక్క అంచె దినాల్లో, లేదంటే ఆ యొక్క రెండవ రాకడలో నీ యొక్క ప్రయాణం ఎక్కడికి సాగబోచున్నది? ఒకటి నరకలోకానిక, లేదంటే ఒకటి పరలోక రాజ్యానిక? ఈరోజే నీవు అడగాలి, దేవా నా ఆత్మను నీ యొక్క సన్నిధానంలో ఉండనివ్వయ్యా అని మనం అడగాలి. దావీదు అడుగుచున్నాడు, అయ్యా నీ యొక్క ఆవరణలో నేను ఉండాలని ఆయన అడుగుచూ ఉన్నాడు. అయ్యా నీతో ఉండాలని అడుగుచూ ఉన్నాడు ఆయన. ఈరోజు మనం అడుగుచున్నామా? ఎలా అడుగుచున్నాం? ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఇంత కావాలి, ధనము కావాలి, ఏమండి నా కుమారుడికి పెళ్లి కావాలి, నా కుమార్తెకి పెళ్లి కావాలి, ఏమండి నా కుటుంబంలో ఇదిగో ఈ లోటుపాట్లు ఉన్నాయి, ఇవి తీర్చిన తర్వాత దేవునికి సన్నిధానాన్ని నీవు మర్చిపోతూ ఉన్నావు. దేవుడు చక్కగా నీవు అడిగినవన్నీ ఇస్తున్నాడు, కానీ ఇచ్చిన తర్వాత ఆయన నీవు మర్చిపోతున్నావు. కృతజ్ఞత లేనివాడుగా మనం ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎంత సంపాదించుకున్నామన్నది కాదు, ఎన్ని ఆత్మలను, లేదంటే నీ యొక్క ఆత్మను నీవు రక్షించుకున్నావా లేదన్నదే ప్రాముఖ్యము. ఏమండి, అందుకని వెదుకుడి, సరిగ్గా మనం వెతకాలి, సరిగ్గా మనం తట్టాలి, ఆయనను మనం కనుగొనాలి. అలాగనే మొదటి రాజులు 3వ అధ్యాయము 5వ వచనం ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే, మొదటి నుంచి మనం చదువుకున్న చక్కగా మనకి అర్థమవుతుంది. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో
సెలవీగా. దేవునికి స్తోత్రం కలిగింది గాక. గిబ్యోన్లో ఏమండి 4వ వచనంలో ఒక మాట ఉంటుంది, గిబ్యోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను. గిబ్యోను ఉన్నత స్థలమై ఉండెను. ఆ ఉన్నత స్థలంలో ఈ సొలొమోను ఉన్నాడు గనుక బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించెను. గిబ్యోన్లో యెహోవా రాత్రి వేళ ఆ సొలొమోనుకు ప్రత్యక్షమై, లేదంటే స్వప్నమందు ఆయన యొక్క స్వరం వినబడి సొలొమోను ఇలాగూ మనవి చేశాను, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం మగుపరిచి ఈ దినమున నున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలిగింది గాక. మరి దావీదు తర్వాత ప్రాముఖ్యంగా ఆ సింహాసాన్ని ఆసీనుడైన వారు ఎవరంటే ఈ యొక్క సొలొమోను రాజు. ఏమండి, ఈ సొలొమోను రాజు మరి మొదటి ప్రవర్తన ఎలా ఉన్నది? మంచి ప్రవర్తన కలిగి ఉన్నది. దేవుని అడుగుచూ ఉన్నాడు, దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నాడు. మరి ఆరంభము చాలా ఉన్నది, చాలా బాగున్నది. కానీ ముగింపులో మాత్రము మరి చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. అయితే ఇక్కడ మొదట్లో దేవుడిని అడుగుచూ ఉన్నాడు. బలిపీఠం దగ్గర బలులు అర్పించిన తర్వాత ఆ రాత్రి సమయమందు స్వప్నమందు దేవుడు మాట్లాడి ఉన్నాడు, నీకేం కావాలి, నీకేం కావాలయ్యా అని సొలొమోను అడిగినప్పుడు ఈ 9వ వచనంలో ఒకసారి ఒక మాట ఉన్నది, ఒకసారి చదువుకుందాము. 9వ వచనంలో, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడినైనా నాకు వివేకము కలిగా హృదయము దయచేయము. దేవునికి స్తోత్రము కలిగింది గాక. హృదయము నాకు దయచేయము, వివేకము కలిగిన ఒక హృదయం ఈ యొక్క జనులకు, నీ యొక్క ప్రజలకు న్యాయము తీర్చడానికి ఎవడు సమర్థుడు? నువ్వు ఏర్పరచబడుకుంటేనే కదా అతను సమర్థుడు. అనగా ఈ యొక్క సొలొమోన్ని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు కనుక సొలొమోను అడుగుతున్న మాట ఏంటంటే, వివేకము జ్ఞానము నాకు దయచేయము, అటువంటిది నా హృదయంలో దయచేయమని ఈ యొక్క సొలొమోను అడుగుతూ ఉన్నాడు. మరి దావీదుని అనగా నా తండ్రిని ఎలా అయితే నీవు దర్శించి ఆయనతో నీవు మాట్లాడి ఉన్నావో, ఆయన నీవు ఎలా వాడుకున్నావో, ఆయన మీద నీ యొక్క కృపను ఎలా చూపించి ఉన్నావో, అలాగనే నా మీద కూడా నీ యొక్క కృపను ఉంచు అని సొలొమోను అడుగుతూ ఉన్నాడు. సొలొమోను రాజు మరి మంచి యవ్వన ప్రాయంలో ఆ యొక్క సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఏమండి, మరి దేవుడు ఆ వయసులోను కూడా మంచి యవ్వన ప్రాయంలో ఉన్న వయసులో మరి దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. ఎందుకంటే మన యొక్క వాక్య భాగములు కూడా చెప్తూ ఉన్నారు, నీ యొక్క యవ్వన బలమును దేవునికై వాడుకునుము అని తెలియజేస్తున్నది. ఈ రోజున యవ్వన బలము ఎవరి కొరకు వాడబడుచు ఉన్నది? ఎవరి కొరకు మనము ప్రార్థనపడుచున్నాం? ఎక్కువగా ఈ యొక్క లోకము కొరకే మనకి యవ్వన బలం వాడుచూ ఉన్నాం. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా. ఆ పాట వినండి. ఆ పాటలో ఒక లెటర్ ఉంటుంది, నన్ను నీ యొక్క బలమైన విల్లుగా వాడుకో అని ఒక మాట ఉంటుంది. అది నాకు చాలా బాగా నచ్చినదండి. ఆ పాట కూడా చాలా బాగుంది. బలమైన విల్లుగా, బలమైన వ్యక్తి ఒకసారి విల్లు విసిరినట్లయితే ఆ విల్లు ఎలాగున దూసుకుపోతుందో అలాగున యవనస్తుడు దూసుకుపోవాలి దేవునిలో. లోకంలో కాదండి. ఈ రోజున చాలామంది లోకంలో యవనస్తులు దూసుకుపోతున్నారు. ఏమండి, వారు విచ్చలవిడిగా చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులకి మరి ఎంతగానో ఘోరమైన వేదనను వారు కలగజేస్తున్నారు. తల్లిదండ్రులకి వేదన కలగజేయక మునుపు వారిని మీరు మందలించండి అని తల్లిదండ్రులకి బోధిస్తే, లేకపోతే తెలియజేసినట్లయితే, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాడండి, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అనుభవిస్తాడని తల్లిదండ్రులు కూడా చెప్పడము చాలా దౌర్భాగ్యమైన స్థితి. మొక్క వంగనేది మానే
ఒంగున. ఈరోజు నీ యొక్క పిల్లల ప్రవర్తనలు సరిగ్గా లేకపోయినట్లయితే, సరిగ్గా లేకపోయినట్లయితే రేపటి దినమందు నీకు దుఃఖము కలిగజేస్తారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సొలొమోను ఎలా అయితే దేవుని మీద అనుకున్నాడో, దేవా నీ యొక్క చిత్తమైతే వివేకమైన హృదయం, వివేకమైన జ్ఞానము నా హృదయంలోనికి నీవు దయచేయమని ఆయన బ్రతిమాలుకుంటున్నాడు. మనకి దేవుని యొక్క స్వప్నాలు రావు, దుష్ట స్వప్నాలు మాత్రమే మనకు వస్తాయి. ఎందుకంటే మనం దుష్టులము కాబట్టి, మనము అనీతిమంతులం కాబట్టి, మనకి దుష్ట స్వభావం కలిగిన వారము కాబట్టి దుష్ట ఆలోచనలు మాత్రమే వస్తాయి. కానీ సొలొమోను బలిపీఠము ఎదుట ఆయన 1000 బలి అర్పణలు దయచేసిన తర్వాత ఆయన అడుగుచున్న మాట, ఆయన కలిగిన స్వప్నం, ఆ స్వప్నంలో ఆయన అడుగుచున్నది ఏంటంటే, ఈ యొక్క 9వ వచనము, నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడినైనా నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైనను కనుక. మన యొక్క విన్నపములన్నీ మన దేవునికి అనుకూలముగా ఉండాలి. నాకు ఫ్రిడ్జ్ కావాలి, లేకపోతే నాకు డబల్ కట్ బెడ్రూమ్ కావాలి, లేదంటే మంచి ఇల్లు కావాలి, మంచి స్థలము కావాలి, మంచి ఉద్యోగము కావాలి, మంచి భార్య లేకపోతే మంచి భర్త కావాలి, నాకు బిడ్డలు కావాలని కాదండి. దేవుని ఎదుట అనుకూలముగా నీవు అడగాలి, ప్రార్థన పూర్వకంగా నీవు అడగాలి. ఈ రోజులో మరి చాలామంది ప్రార్థన పూర్వకంగా అడుగుతూ ఉన్నారు, వారు కూడా అలాగనే పొందుకున్న వారు కూడా నేను చూస్తూ ఉన్నాను. 10 సంవత్సరాల తర్వాత లేదంటే 15 సంవత్సరాల తర్వాత గర్భఫలాలు పొందుకున్న వారు ఉన్నారు. ఒక సంఘంలో ఉపవాస కొడుకులు పెట్టినప్పుడు వారమంతా ఉపవాసం ఉండి వారి కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుత కార్యముగా వారికి గర్భాన్ని దేవుడు తెరిచాడు. దేవునికి స్తోత్రం కలిగింది గాక. మనము అడిగే విధానం బాగుండాలి. ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఒక ప్రాముఖ్యం ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నాకు ఇది కావాలి అని ర్యాష్గా మనం అడిగామనుకోండి, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అంటాడు అంతే. ఎందుకని? అతనికి కావాల్సినది ఏంటి? రెస్పెక్ట్ కావాలి, మర్యాద కావాలి. మర్యాదగా నీవు అడగకపోతే అతను ఏమంటాడు? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అంటాడు. ఒక మానవుడి దగ్గరే మనము అలా ఉన్నట్లయితే మరి దేవుని దగ్గర ఈ అధికారుల కంటే, ఈ నాయకుల కంటే, ఈ గొప్ప సైన్యము కంటే గొప్ప దేవుడు అక్కడ ఉన్నాడు. ఆయన ఎదుట మనం ఎలా ఉండాలి? ఆయన ఎదుట మనం ఎలా ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా? నమ్మకము కలిగి, విశ్వాసము కలిగి, మంచి హృదయం కలిగి, ఈ యొక్క సొలొమోను వంటి హృదయం కలిగి ఉండాలి. ఆ యొక్క యవన ప్రాయంలో ఉన్న హృదయం వలె ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రోమపత్రిక ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే చక్కటి మాట మనకు కనబడుచు ఉన్నది. రోమలో కూడా 3వ అధ్యాయము 11వ వచనం ఒకసారి పరిశీలన చేద్దాము. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడును లేడు, దేవుణ్ణి వెతుకువాడును లేడు. రోమలో కూడా దేవుడు అంటున్నాడు ఏమాట? నీతిమంతుడు ఒక్కడును లేడు. అవును, నీతిమంతుడు ఒక్కడును లేడు. కానీ నీతిమంతుడిగా ఉండటానికి ప్రయత్నము చేయాలి. నీతిమంతుడిగా ఉంటున్నామండి, నీతిమంతుడిగా ఉంటున్నాము, ఏం ప్రయోజనము? నాకు దేవుడు ఏం చేయట్లేదు అని అనుకుంటూ ఉంటాం. కానీ నీతిమంతుడైన యోబు మరణానికి చేరువైనా కూడా నా దేవుడు నన్ను కాపాడుతాడు, చివరి క్షణాల్లో నన్ను కాపాడుతాడు, దేవుడు తీసుకున్నాడని ఒక వాగ్దానంతో, ఒక మాటతోటి సమస్తము కోల్పోయిన దాన్ని మరల రెండింతలా ఆయన పొందుకున్నాడు. ఈరోజు నీతిమంతుడు లేడా? వాక్యం వింటున్న సహోదరుడా, నీతిమంతుడిగా నీవు జీవించలేవా? ఇదిగో ఆ వ్యక్తి పాపం చేస్తున్నది, నేను పాపం చేయట్లేదు, సరిలే అని అనుకుంటున్నావా? కాదు, నీలో ఇంకా ఏదో తప్పిదములు ఉన్నాయేమో, ఆజ్ఞాతిక్రమం చేస్తున్నావేమో, లేకపోతే ఇతరులను నీవు బాధిస్తున్నావేమో, ఆత్మీయత లేదేమో, ఇతరులను నీవు ఆత్మీయతలోనికి తీసుకురావటం లేదేమో, దాన్ని బట్టి కూడా నీవు నీతిమంతుడు కాదా అన్నది మరి ఆ యొక్క దినమందు తేలుతుంది కదా. మనం అన్నీ జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ దేవులారా.
ఆ నీతిమంతుడు లేడు కదా, ఒక్కడు లేడు కదా ఈ యొక్క లోకంలో, నేనెందుకులే అని అనుకుంటే మనమందరం ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకానికి వెళ్ళిపోతాం. మరి నీతిమంతులేమో పరలోక రాజ్యానికి వెళ్తా అన్నారు కదా, మరి ఇక్కడేమో నీతిమంతుడు ఒక్కడూ లేడంటే మనం ఆలోచించవలసిన విషయం ఎంతైనాను ఉన్నది. పరలోకానికి ఎవరు వెళ్తారు? నీతిమంతులు మాత్రమే వెళ్తారు. ఈ రోజున మనము నీతిమంతులుగా ఉండాలని మనము ఆశపడాలి. దాని కొరకు మనం పోరాటము చేయాలి. కీర్తనలు మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే దావీదు కీర్తన 10వ అధ్యాయం 4వ వచనం, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకుందురు, దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదురు. ఎవరంటే వీరు? రోమాలో ఏమంటున్నారు? దేవుడు ఒక్కడునో, నీతిమంతుడు ఒక్కడునో లేడు, దేవుడు లేడని అనుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ దావీదు కీర్తన 10వ అధ్యాయంలో 4వ వచనంలో, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకుందురు. విచారణ చేయడనుకుందురు. విచారణ చేయుడు దేవుడు లేడు అని అనుకుంటూ ఉంటారు. వారు ఎవరంటే దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుతురు. ఈరోజు మనమందరం దేవుడి యొక్క మందిరానికి వెళ్తున్నాం, కానీ మనము దేవుడిని విశ్వసించట్లేదు. అంటే కొంతమంది పైకి అంటూ ఉంటారు దేవుడు లేడని, కానీ నీవు వెళ్తూ నీవేమంటున్నావంటే దేవుడు లేడన్నట్లుగా నీవు జీవిస్తూ ఉన్నావు. దేవునికి మందిరానికి వెళ్తూ ఉంటాం, మనం ఫోన్ నొక్కుంటాం. దేవునికి మందిరానికి వెళ్తూ ఉంటాం, మరి బయట ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఏమండి, ఇతరులు మనం చూస్తూ ఉంటాం, గోల చేస్తూ ఉంటాం. మరి వారికి మనకి ఎటువంటి తేడా లేదు. దేవుని యొక్క మందిరానికి మనం వెళ్ళామంటే దేవుల్లో ఆత్మవశులైపోవాలి. ఈ రోజున ఆత్మవశులైపోయేవారు చాలామంది తక్కువ. దేవుని యొక్క మందిరం కేవలము నీ యొక్క బంగారాన్ని చూపించడానికి, కేవలము నీ యొక్క వస్త్రాలను చూపించడానికి, కేవలము ఒక ముఖస్తుతి చేయడానికి మాత్రమే వెళ్తున్నాము. కానీ దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి నిజముగా ఆత్మీయముగా ఆరాధించడానికి మాత్రము మనం వెళ్ళట్లేదు. బయట ఉన్న వారికి, దేవుని యొక్క సన్నిధానంలో ఉన్న వారికి ఎటువంటి తేడా లేకపోతున్నది ఈ యొక్క రోజుల్లో. కనుక మనం అది గమనించుకోవాలి. అటువంటి స్థితిలో మనం ఉన్నట్లయితే ప్రభువా నన్ను క్షమించు అని ప్రార్థనపడి దేవుని యొక్క సన్నిధానంలో ఒప్పుకోలు చేసుకుని ప్రభు ఎలా అయితే జీవించమన్నాడో అలాగనే మనము జీవించేవారుగా ఉండాలి. మరి ఇక్కడ సామెతలో కూడా ఒక మాట ఉన్నది. 8వ అధ్యాయము 17వ వాక్య భాగంలో, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందరు. దేవునికి మహిమ కలిగింది గాక. నన్ను జాగ్రత్తగా వెతుకువారు ఎక్కడున్నారు? లోకంలో ఉన్నారా, లేకపోతే దేవుని యొక్క మందిరంలో ఉన్నారా? ఆయనను వెతుకువారు కేవలము మందిరంలోనూ ఉంటారు. ఈ రోజుల్లో వెతుకువారు ఉన్నారు, వెతకలేని వారు కూడా దేవుని యొక్క మందిరంలో ఉన్నారు. అందుకనే ఒక ఉపమాన రీతిగా మత్తయి సువార్తలో ఉంటుంది. మరి ఒక వ్యవసాయకుడు చక్కగా పొలాన్ని చదునుపరిచి మంచి విత్తనాలు వేసి వెళ్ళిపోయాడు. అయితే రాత్రి కాడ మరి సాతానుడు వచ్చి గురుగులు చల్లి వెళ్ళిపోయాడు. ఏమండి, ఇది ఒక సంఘం అనుకోండి. అయితే మొదటగా ఏ వెతుకుతాయి? గురుకులు వెతుకుతాయి. అలాగనే మరి మంచి విత్తనాలు కూడా ఎదుగుతూ ఉంటాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంఘంలోనికి వస్తున్న వారిని ఎవరు ఏమనరు. దుష్టులుగా వస్తున్న వారిని ఏమనరు, నీతిమంతులుగా వస్తున్న వారిని ఏమనరు. కానీ చివరి దినమందు, అంటే ప్రభు దినం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ లెక్క అప్పచెప్పవలసినదే. అయ్యా, నేను నీ యొక్క మందిరానికి వచ్చాను కదా, నన్ను ఎందుకని తీసుకెళ్ళవంటే, నువ్వు దేవుని యొక్క మందిరానికి వచ్చావు కానీ నీ యొక్క ప్రవర్తన సరిగ్గా నన్ను వెతికేవారుగా నీవు లేరు అని దేవుడు కరాఖండిగా చెప్పబోచున్నాడు. అందుకని చెప్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన ద్వారా ఆత్మీయత మనం పెరగాలి, ఆత్మీయతతోటి మనం ఉండాలి. కనుక ఈ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి వినికిడిలో మంచి శక్తిని దయచేయాలని మీ హృదయాలతోటి దేవుడు ఈరోజు మాట్లాడి ఉన్నాడు. దేవుడు ఏ రీతిగా మాట్లాడున్నాడు దాని ప్రకారంగా మనం జీవించినట్లయితే బహుగా మనము దీవించబడతాం. దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించిన గాక.
ఆమె. ప్రార్థించుకుందాం. అందరూ భక్తితో శ్రద్ధగా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమల తండ్రి, కృపగల దేవ, ఇదిగో నాయనా ఈ యొక్క సమయమందు నీ యొక్క దాసుడిగా, నీ యొక్క పనిముట్టిగా ప్రభువా నన్ను వాడుకొని ఈ యొక్క స్థలమందు నాయనా నీ యొక్క వాక్యాన్ని విత్తడానికి నాకు సహాయం చేసినందుకు నీకు వందనాలు. ఇదిగో ప్రభువా ఆరోగ్యము సహకరించకపోయినను నీ వాక్యాన్ని విత్తి ఉన్నాను ప్రభా. నీ చిత్తమైతే నాకు చక్కటి ఆరోగ్యము దయచేయండి ప్రభా. ఇంకనూ శక్తిని, బలాన్ని దయచేయండి ప్రభువా. నేను ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించండి. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న వారిని మీరు దీవించండి నాయన ప్రభా. ఇదిగో నాయన దూరదేశంలో వారిని ప్రత్యేకంగా మీరు దీవించండి. ఇదిగో నేను ఒక సహోదరి ప్రభువా నాయన, సహోదరి ప్రమీల నాయన బిడ్డకి నాయన ఎంతగానో అస్వస్థకు గురై ఉన్నారు. బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి ఆయన. వారికి కావాల్సిన ఆరోగ్యాన్ని దయచేస్తున్నాడు ఇచ్చుకున్నా. అలాగనే శ్రీనివాస్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, బిడ్డకి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభువా. ఇదిగోనైనా నైనా ప్రభా నీ చిత్తమైతే ఈ యొక్క ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. వారికి ఉన్న ప్రతి ఆలోచనలు మీరు నెరవేర్చండి ప్రభువా. నైనా మేము పాపులు, మా పాపాలు క్షమించండి నాయన. ఎవరికైతే గర్భఫలములు లేవో నీ చిత్తమైతే వారికి గర్భఫలాలను మీరు ముట్టండి, స్వస్థపరచండి నాయన. ఈ చిన్న గర్భాన్ని బట్టి నైనా మరి పాలిస్తున్న తల్లిని బట్టి నీకు వందనాలు. సంఘాలను దీవించండి ప్రభు. సంఘంలో చేస్తున్న ఆరాధన బట్టి నీకు వందనాలు ప్రభా. నీ యొక్క ప్రతి సేవకుని ప్రభువా విరివిగా మీరు వాడుకోండి తండ్రి. అగ్ని వలె మాటలు వారు విత్తడానికి సహాయం చేయండి ప్రభువా. ఈ లోకంలో ఈ చివరి దినాల్లో కావలసిన వర్తమానాన్ని నీ యొక్క సేవకుల ద్వారా ప్రభు సంఘంతో మీరు మాట్లాడండి నాయన ప్రభువా. నీ చిత్తమైతే తండ్రి నైనా నాకున్న ఆర్థిక సమస్యను కూడా మీరు తొలగించండి. ఈ యొక్క చదువులు ప్రభువా కొనసాగించుకోవడానికి నాయన నాకు చక్కటి అవకాశము దయచేయండి ప్రభువా. నైనా ప్రభువా రాబోచున్న దినాల్లో మరి ఎగ్జామ్స్ జరగబోచు ఉన్నాయి. ఆ యొక్క ఎగ్జామ్స్లో కూడా మీరు తోడుగుండండి, సహాయం చేయండి. మా యొక్క నాయకులను మీరు దీవించండి, సేవకులను దీవించండి, విశ్వాసులను దీవించండి, పరిశుద్ధులను దీవించండి ప్రభువా. ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదిస్తారని, మా పాపలు మీరు క్షమిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. శుభదినము. దేవుడు మీ యొక్క కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.